ఈ వీడియోలో మనం ఎస్యూవీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్యూవీస్ అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ అన్నమాట. ఈ ఎస్యూవీస్ అని ఎక్కువగా మనకి ఏంటంటే ఆఫ్ రోడ్ ఎక్కువ ట్రావెల్ చేయాల్సి ఉండేటప్పుడు ఈ ఎస్యూవీస్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అసలు ఎస్యూవీకి ఎందుకు ఆ క్రేజ్, ఓకే, ఆ ఫీచర్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్యూవీకి ఉన్న ఫస్ట్ ఫీచర్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. ఓకే, చాలా కార్స్ లో మీరు చూస్తుంటారు, కొంచెం ఇతను స్పీడ్ బ్రేకర్ ఉంటే ఏమవుతుంది అంటే కార్ బాటమ్ అనేది స్పీడ్ బ్రేకర్ తగిలిస్తుంటది అనమాట. అలాగేనంటే ఎస్యూవీకి ఏంటంటే ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది నార్మల్ వెహికల్స్ తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఉంటది అనమాట. ఓకే, అందువల్ల ఏంటంటే ఎస్యూవీ అనేది ఎక్కువ బాటమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు ఒకటది. రెండోది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే డ్రైవ్ చేసే పర్సన్ కి ఎదురుగా ఉండే ఏమంటారు దాన్ని ఆ నెక్స్ట్ ఏరియా అనేది విజిబిలిటీ బాగుంటది అనమాట. ఓకే, అదొక అడ్వాంటేజ్ అనమాట. మేజర్ గా ఎస్యూవీస్ ఎక్కడ వాడతారని అంటే ఆఫ్ రోడ్ యాక్టివిటీస్ కి ఎక్కువ వాడతారు. అంటే ఎట్లా అంటే రోడ్ క్లియర్ గా ఉందనుకోండి, వెహికల్స్ కి ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంచు ఉండే ఏరియాస్ కానీ, స్నోఫాల్ ఎక్కువ ఉండే ఏరియాస్ కానీ, లేకపోతే లూజ్ మట్టి ఉండే ఏరియాస్ కానీ, ఓకే, లేకపోతే ఇంకా రోడ్డు సరిగా ఉండక గుంతలు గుంతలు ఉండడం కానీ, అంటే ఎట్లా అంటే ఎక్కువ హిల్ స్టేషన్ ఏరియా తీసుకుంటే అలాంటి దగ్గర ఏంటంటే రోడ్స్ సరిగా ఉండవు, అంత మట్టి రోడ్డు మనకి ఎట్లా అంటే రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అనమాట. అలాంటి ఏరియాస్ లో నార్మల్ కార్స్ వెళ్తే ఏమవుతుందంటే గ్రౌండ్ క్లియరెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఏంటంటే అక్కడ ట్రావెల్ చేయడం కష్టం అవుతుంది అనమాట. ఓకే, ఎస్యూవీస్ ఏంటంటే దీన్ని కూడా ఓవర్కమ్ చేయగలవు. ఎస్యూవీస్ లో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇంటీరియర్ అనమాట. ఇంటీరియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది చాలా బాగుంటది. కొన్ని చాలా వరకు ఎస్యూవీస్ లో ఎట్లా ఉంటది అంటే సీట్స్ ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉండడం కానీ, లేకపోతే సీట్స్ అన్మౌంట్ చేయడం కానీ, ఇలాంటి ఫీచర్స్ అనేవి ఉంటాయి అనమాట. నార్మల్ కార్స్ లో ఏంటంటే అలా సీట్స్ ని తీయడం కానీ ఫోల్డ్ చేయడం ఆప్షన్స్ ఉండవు. ఎస్యూవీస్ లో ఏంటంటే మనం ఎప్పుడైనా కొంచెం బ్యాచిలర్స్ గా ఎక్కడికైనా ట్రావెల్ చేసాం అనుకోండి, కొంచెం లాంగ్ ట్రిప్ అలాంటి కేసెస్ లో ఏంటంటే ఎక్కువ లగేజ్ క్యారీ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఏంటంటే ఎస్యూవీస్ లో ఏంటంటే కొన్ని సీట్స్ అని తీసేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి లోపల స్పేస్ అనేది ఎక్కువ దొరుకుతుంది, లగేజ్ స్పేస్ దొరుకుతుంది. ఓకే, అలా ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ కూడా ఏంటంటే మోస్ట్లీ ఎలా అంటే ఆన్ డిమాండ్ లా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, కావాలంటే ఇట్లా పెట్టొచ్చు, లేదంటే ఫోల్డ్ చేయొచ్చు, లేదంటే అన్ఫోల్డ్ చేయొచ్చు, లేదంటే రిమూవ్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ ఇంటీరియర్ ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఎస్యూవీస్ లో ఇంకో ఫీచర్ ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్ ఆర్ 4-wheel డ్రైవ్. ఇదొక బెస్ట్ ఫీచర్ అనమాట. దీనివల్ల ఏంటంటే అన్ని టైర్స్ కూడా గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. జనరల్ గా మనం చూసినట్టయితే కార్స్ లో కానీ ఎనీ 4-wheeler వెహికల్స్ ఎట్లా ఉంటుంది అంటే బ్యాక్ 2 టైర్స్ కే మనకి ఇంజిన్ కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఫ్రంట్ 2 టైర్స్ అనేవి డమ్మీ తిరుగుతుంటాయి అనమాట. ఓకే, కాకపోతే ఎస్యూవీస్ లో ఏంటంటే 4 టైర్స్ కి కూడా పవర్ ఉంటుంది అనమాట. ఎందుకు 4 టైర్స్ కి పవర్ అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, ఎట్లా అంటే హిల్ స్టేషన్ కానీ, లేకపోతే ఎక్కువ గ్రావెల్ ఏరియాల్లో కానీ, లేకపోతే మనకి మంచి స్నో ఏరియాలో కానీ, అలాంటి ఏరియాస్ లో ఏంటంటే 2 టైర్స్ తిరగడం వల్ల ఏమవుతుంది అంటే మిగతా 2 టైర్స్ అనేవి డమ్మీ అవ్వడం వల్ల అక్కడ ట్రావెల్ చేయడం కష్టం అవుతుంది. అంటే ఒకవేళ చిన్న దిగినా సరే దిగిపోయే పరిస్థితి వస్తే ఏమవుతుంది అంటే కార్ అనేది బయటికి తీయడం కష్టం అవుతుంది. అదే 4 వీల్స్ కూడా మనకి ఇక్కడ పవర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం టెరైన్ ఏరియాస్ లో కావచ్చు, హిల్ స్టేషన్స్ లో కావచ్చు, ఇలాంటి ఏరియాస్ లో ఏంటంటే 4 టైర్స్ కూడా పవర్ ఉంటది కాబట్టి వెహికల్ అనేది ఈజీగా సస్టైన్ అవుతుంది అనమాట. ఓకే, దిగిపోవడం కానీ ఆగిపోవడం కానీ ఇలాంటి ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. ఇది ఒక ఫీచర్. ఓకే, ఎస్యూవీస్ లో ఇంకో ఫీచర్ ఏంటంటే కొన్ని అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఎలా అంటే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కావచ్చు, లేన్ బ్రేకింగ్ అసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే అడాప్టివ్ క్రైసిస్ కంట్రోల్ కావచ్చు, ఇలాంటి కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ అనేవి తక్కువ అనమాట. ఎస్యూవీస్ లో ఇంకా ఇంజిన్ విషయంకి వస్తే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఆల్వేస్ ఇంకా హై అండ్ ఉంటాయి, హై ఎఫిషియన్సీ ఉంటాయి, హై పవర్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ టర్బో చార్జ్డ్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇంజిన్ కి ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఎస్యూవీస్ లో ఇంకోటి ఏంటంటే మంచి స్మార్ట్ టెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎట్లా అంటే మంచి స్మార్ట్ డిస్ప్లేస్ కావచ్చు. అంటే ఇప్పుడు మనం నార్మల్ గా చూస్తే నార్మల్ కార్స్ లో మాన్యువల్ డిస్ప్లేస్ ఉంటాయి, డిస్ప్లేస్ అని ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఎస్యూవీస్ లో ఏంటంటే మంచి టచ్ స్క్రీన్ ఎనేబుల్డ్ డిస్ప్లేస్ ఉంటాయి. అలాగే స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకొని మన ఫోన్ మనము డైరెక్ట్ గా కార్ లోనే యూజ్ చేయొచ్చు. అలాగే ఏంటంటే ఇంకా మంచి ఆడియో సిస్టమ్ కూడా ఉంటది. కియాలో చూసినట్టయితే బోస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బోస్ అంటే ఇంకా అల్టిమేట్, ఇంకా హై అండ్ ఆడియో సిస్టమ్స్ లోకి వచ్చినట్టయితే ఇట్లా ఏంటంటే మంచి స్మార్ట్ టెక్నాలజీ కూడా ఎస్యూవీస్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎస్యూవీస్ లో మనం చూసుకున్నట్టయితే
మంచి బిల్డ్ క్వాలిటీ అనేది ఉంటుంది. నార్మల్ కార్స్ లాగా ఏదో మామూలుగా జస్ట్ ఇలా టచ్ అయితే పైన టాప్ లెగిసిపోవడం ఇలాంటివి కాకుండా ఎట్లాంటి అంటే మనకి బయట ట్రాక్స్ చూస్తాం చూడండి, ఆ రేంజ్లో అంటే మనకి హై బిల్డ్ క్వాలిటీ ఉంటుంది మంచి మెటీరియల్తో. ఇది ఒక దీనివల్ల మనకి ఏంటంటే అంటే ఇన్ కేస్ మనం టెరైన్ ఏరియాస్ లో ట్రావెల్ చేసినప్పుడు ఇన్ కేస్ వెహికల్ ఏమైనా బోల్తా కుట్టినా సరే వెహికల్ అనేది డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. నార్మల్ కార్స్ లో డ్యామేజెస్ కూడా కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఇంకా సస్పెన్షన్ సిస్టమ్ కూడా మంచి అడ్వాన్స్డ్ సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి లాంగ్ ట్రిప్స్ కానీ లేకపోతే లాంగ్ డ్రైవ్ కానీ లేకపోతే టెరైన్ ఏరియాస్ లో మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే వెహికల్ నుంచి మనకి బాడీ మీద ప్రెజర్ తగ్గుతుంది అనమాట. ఓకే, మంచి సస్పెన్షన్ సిస్టమ్ ఉండడం వల్ల ఏమంటే మన బాడీపై ప్రెజర్ తక్కువ. ఓకే, తగ్గడం వల్ల ఏంటంటే మనం హ్యాపీగా రైడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇన్ ఎస్యూవీస్ అనమాట. మనకి 2025 లో బెస్ట్ ఎస్యూవీస్ ఇన్ ఇండియాకి వచ్చినట్టయితే మహేంద్రా అల్టిమేట్ ఉంటుంది. మహేంద్రా XUV 700 ఒకటి ఉంది. నెక్స్ట్ అలాగే కియా సెల్టోస్ ఒకటి ఉంది. కియా సెల్టోస్ కంప్లీట్ ఎస్యూవీ కాదు, కాకపోతే ఏంటంటే ఎస్యూవీ క్యాపబిలిటీస్ అన్ని సెల్టోస్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకి టొయోటా ఫార్చునర్ ఒకటి అల్టిమేట్ వెహికల్, ఇది ఒకటి మంచి బాగుంటది. నాకు తెలిసి హ్యుండై క్రెటా అనుకుంటా అదొకటి ఎస్యూవీ ఉంటుంది. నెక్స్ట్ టాటా నెక్సాన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇవి నాకు తెలిసి మోస్ట్ డిమాండ్ ఎస్యూవీస్ ఇన్ 2025 అనమాట. మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే వీటిల్లో మంచిది బెస్ట్ ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇంకా మంచి కంటెంట్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. ఓకే, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.